హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కు సంబంధించింది. అండ్ మనకు సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ఎస్ సంబంధించిన అండ్ ఇక్కడ వారెంట్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ అండ్ హవాల్దార్ క్లర్క్ ఇక్కడ అండ్ అస్సాం రైఫల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో అండ్ ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 9th జూన్ నుండి 8th జూలై వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. ఇక్కడైతే చూసుకోండి. అండ్ మనకు ఇక్కడ పోస్ట్ సంబంధించిన సాలరీ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఇక్కడైతే 29,200 నుండి 92,300 వరకు అయితే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే సాలరీ అయితే చేశారు. సో మీరు అయితే చూసుకోండి. అండ్ మనకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ వచ్చేసి దీంట్లో సో ఇక్కడ ఫోర్స్ వచ్చేసి బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి ఈ విధంగా అయితే జెండర్ అయితే ఇచ్చారు. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మనకు వేకెన్సీ అనేది ఇచ్చారు. సో మీకు సంబంధించిన వేకెన్సీ అనేది దీంట్లో అయితే చూసుకోండి. అండ్ మనకు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కు సంబంధించిన ఇక్కడ ఫోర్స్ అనేది నేమ్ ఇచ్చారు. తర్వాత జెండర్, తర్వాత ఇక్కడ కేటగిరీ సంబంధించిన రిజర్వేషన్ వైజ్ అనేది మనకు పోస్ట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూసుకోండి. సో మనకు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ ఓన్లీ మనం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. సో ఇంటర్మీడియట్ అయితే ఎవరైతే పాస్ అయ్యారో సో వారైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏ గ్రూప్ ఉన్నవారు దీనికైతే మీరు ఆర్ట్స్ సైన్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం బీఎస్ఎఫ్ సంబంధించిన ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే బీఎస్ఎఫ్లో సో ఎప్పుడైనా మీరు అప్లై చేసి ఉంటే రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్ క్యాండిడేట్ అంటే ఈ యొక్క వెబ్సైట్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన క్యాండిడేట్ అయితే ఇక్కడ మనకు న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హెయిర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని. సో ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ అయితే క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్ నుండి ఈమెయిల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. సో మీరు మొబైల్ నెంబర్ తర్వాత మొబైల్ నెంబర్ సంబంధించిన ఓటీపీ తర్వాత ఈమెయిల్ ఐడికి సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత అయితే ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన ఇక్కడ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఉంటే ఇక్కడైతే ఇచ్చేసి దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన మంత్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన డేట్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ అనేది ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఆన్ బాడీ. సో మీకు సంబంధించిన పుట్టుమచ్చలు సో మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో పైన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్. సో మీరు మేలా ఫీమేల్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డొమెస్టిక్ వచ్చేసి మనమైతే ఎక్కడైతే నివసిస్తున్నామో సో దాన్నే మనం డొమెస్టిక్ అయితే అంటాము. సో మీరైతే ఎక్కడైతే ఇప్పుడు నివసిస్తున్నారో సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో మనం డొమెస్టిక్ సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలంటే మనం మీ సేవలో పోయి అప్లై అయితే చేయాలి. సో మనకు వితిన్ 7 డేస్లో అయితే వస్తుంది. సో మీకు కంపల్సరీ అయితే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటే ఇక్కడైతే డూ యూ హ్యావ్ డొమెస్టిక్ సర్టిఫికేట్. సో మీకు ఇక్కడ ఉంటే ఎస్ చేయండి. చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ డొమెస్టిక్ స్టేట్. సో మీ యొక్క డొమెస్టిక్ అనేది ఇక్కడ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సపోజ్ మీరు తెలంగాణలో ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన మీరు తెలంగాణలో నివసిస్తున్నట్టుగా ఇక్కడ ఎస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే
తెలంగాణ అయితే మీకు సంబంధించిన స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డొమిసిలియరీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, మనం ఎక్కడైతే నివసిస్తామో ఆ స్టేట్ నుండి మనకు ఇష్యూ చేయబడుతుంది కాబట్టి, సో, మీరు అయితే ఆ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే మీకు డొమిసిలియరీ సర్టిఫికేట్ లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి హిందూ ఆర్ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే కేటగిరీ వచ్చేసి అంటే మీ యొక్క క్యాస్ట్. సో, మీరు అండర్‌రిజర్వ్డ్ కేటగిరీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు ఓబీసీ మీద క్లిక్ చేస్తే డూ యూ బిలాంగ్ నాన్ క్రిమిలియర్. సో, మీరు నాన్ క్రిమిలియర్‌కు చెందిన వారంటే ఇక్కడైతే యెస్ చేసినా, నో చేసినా మీరైతే ఇక్కడైతే మనకు రిజర్వేషన్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరైతే రిజర్వేషన్ సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క సర్టిఫికేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇష్యూ చేసిన డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో, మీకు డిస్ట్రిక్ట్ ఉంటాయి కదా! సో, ఆ యొక్క ఇష్యూ చేసిన డిస్ట్రిక్ట్ అనేది తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ. సో, ఎవరి చేత ఇష్యూ చేయబడిందో సో, వాళ్ళ యొక్క నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డేట్ అనేది ఇచ్చేసేయండి. సో, ఆ తర్వాత మీరు వేరే కేటగిరీ ఉంటే ఇక్కడైతే వేరే కేటగిరీ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే సర్టిఫికేట్ నంబర్, తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ. సో, ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేటు, తర్వాత ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇష్యూ అథారిటీ. సో, ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో తహసీల్దారా, ఇక్కడ సిటీ మెజిస్ట్రేటా, ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ మీకు సంబంధించిన వారు ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ మాత్రమే ఇవ్వండి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ డేట్. సో, ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డేట్ అనేది మెన్షన్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మోడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్. సో, ఇక్కడైతే మీరు ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, డైరెక్ట్ ఎంట్రీ చేసుకుంటే మనకు ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ అయితే రాదు. సో, ఇక్కడైతే దివ్యాంగ్ సంబంధించింది. సో, ఇది ఆటోమేటిక్‌గా నో వచ్చేస్తుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ నో వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డిపార్ట్మెంటల్ ఉంటే ఇక్కడ నో మీద అయితే ఇక్కడ ఆటోమేటిక్‌గా నో వచ్చేస్తుంది. సో, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట ఈ విధంగా. సో, ఈ విధంగా అయితే మీకు సంబంధించిన డైరెక్ట్ ఎంట్రీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఎవ్రీ స్టూడెంట్ గాని ఇక్కడైతే డైరెక్ట్ ఎంట్రీ మీద అయితే క్లిక్ చేసి నెక్స్ట్ ఈ విధంగా అయితే ఆటోమేటిక్‌గా అనేది నో అయితే వస్తాయి. సో, ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో, మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది. సో, ఇక్కడ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, మీ యొక్క ఏ స్టేట్ ఉంటదో ఆ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా డిస్ట్రిక్ట్ అయితే వస్తాయన్నమాట. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ విలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో, మీ యొక్క విలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత పోలీస్ స్టేషన్. సో, మీ యొక్క పోలీస్ స్టేషన్ ఏ ఊర్లో అయితే ఉన్నదో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటదో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ సో, మీ యొక్క తహసీల్దార్ సంబంధించిన ఆఫీస్ ఎక్కడ ఉంటదో ఆ యొక్క సంబంధించిన ఆఫీస్ నేమ్ ఇక్కడ ఊరి పేరు అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. ఒకవేళ కరెస్పాండెంట్స్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసి మీరు వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో, ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. డూ యూ హావ్ ఎన్‌సీసీ. సో, మీరు ఎన్‌సీసీ అయి ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. సో, చేస్తే మీకు సంబంధించిన ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎన్‌సీసీ సంబంధించిన యాక్వైర్డ్ డేట్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ మీకు ఏ సర్టిఫికేట్ అయితే ఉంటదో సో, దాంట్లో అయితే ఆప్షన్స్ అయితే దీంట్లో అయితే యెస్ చేసి దానికి సంబంధించిన డేట్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు ఎన్‌సీసీ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత డూ యూ హావ్ స్పోర్ట్ అచీవ్‌మెంట్. సో, మీకు సంబంధించిన స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసి మీకు సంబంధించిన స్పోర్ట్ అచీవ్‌మెంట్ గేమ్ 1 ఇక్కడ బాక్సింగ్, జూడో, స్విమ్మింగ్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ స్పోర్ట్ అచీవ్‌మెంట్ సంబంధించిన ఇక్కడైతే నేషనల్, ఇంటర్నేషనల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇక్కడ అచీవ్‌మెంట్ గేమ్ 2 అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్పోర్ట్ అచీవ్‌మెంట్ సంబంధించిన ఇక్కడైతే నేషనల్, ఇంటర్నేషనల్ అనేది ఆల్ ఇండియా ఇంటర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు స్పోర్ట్ అచీవ్‌మెంట్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన హైట్ అనేది ఇచ్చేసేయండి. సో, మీకు ఎంత హైట్ ఉంటదో సెంటీమీటర్‌లో అయితే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చెస్ట్. సో, మేల్ క్యాండిడేట్ అయితే మీకు ఎంత చెస్ట్ ఉంటదో అంత చెస్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు వెయిట్ ఎంత ఉంటదో అంత వెయిట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బ్లాక్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సో, మీ పైన ఇక్కడ క్రిమినల్ పెండింగ్ ఏమైనా ఉంటే ఇక్కడైతే యెస్ అండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. యెస్ అయితే చేయకండి. రిజెక్ట్ అయితే అవుతుంది ఫార్మ్ అనేది.
అండ్ ఇక్కడ గుజరాత్ సంబంధించింది ఇదైతే నో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మీరు డొమెస్టియన్గా ఉన్నారా ఇక్కడ 1980లో, సో ఈ విధంగా అయితే ఇచ్చారు 1989లో. సో ఉంటే వేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ వచ్చేసి ఇక్కడ మ్యాట్రిక్ ఎస్ఎస్సి హై స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు 10th అయితే ఎప్పుడు పాసింగ్ ఇయరో ఆ యొక్క 10th సంబంధించిన పాసింగ్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీరు ఇక్కడ 10th అయితే ఏ స్టేట్లో పాసింగ్ అయ్యారో ఆ యొక్క స్టేట్ సంబంధించిన స్టేట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క బోర్డ్ నేమ్ కానీ స్టేట్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ యూనివర్సిటీ నేమ్ అనేది స్టేట్ బోర్డ్ ఇక్కడ సిబిఎస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు 10th సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్, ఆ తర్వాత ఇక్కడైతే మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో అయితే మీరు చదివారో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో చదివింది కానీ అండ్ మీ యొక్క బోర్డు సంబంధించినది అదే స్టేట్ ఉంటుంది కాబట్టి మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ స్టేట్ బోర్డా ఇక్కడ సిబిఎస్ఈ ఐసిఎస్సి అనేది దీంట్లో అయితే ఇచ్చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఇక్కడ డిప్లొమా ఇక్కడ గ్రాడ్యుయేట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్ నెంబర్, ఇయర్, తర్వాత స్టేట్, తర్వాత ఎప్పుడైతే ఏ స్టేట్లో అయితే పాస్ అయ్యారో యొక్క స్టేట్, తర్వాత బోర్డ్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేయచ్చు. సో ఇక్కడ ఆర్ యూ ఎంప్లాయిడ్, సో మీరు ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే ఇక్కడ ఎంప్లాయీ టైప్ ఇక్కడ ప్రజెంట్ పాస్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ టైప్, తర్వాత ఇక్కడ మీకు నేచర్, తర్వాత ఫ్రమ్ టు డేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ డిపార్ట్మెంట్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎంప్లాయీ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్గా నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ ఎంత కేబీలో ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. ఫోటో వచ్చేసి 30 నుండి 100 కేబీస్ ఉండాలి. తర్వాత సిగ్నేచర్ 20 నుండి 50 కేబీస్. తర్వాత క్వాలిఫికేషన్ అండ్ కాస్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి 30 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. అది ఫార్మేట్ జేపీజీ ఫార్మేట్ లేదా పిఏడి ఫార్మేట్లో అయితే ఉండాలి కంపల్సరీ. సో ఇక్కడ అయితే మనకు ఆల్ ఎక్స్పీరియన్స్ బి అప్లోడెడ్ ఇన్ సింగిల్ పీడిఎఫ్. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అదైతే మనం ఇక్కడ యాడ్ చేస్తాం కదా. సో అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించిన ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మీరు మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయో ఒక పీడిఎఫ్లో సింగిల్ పీడిఎఫ్లో మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో మీరైతే ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఎస్ఎస్సి మ్యాట్రిక్ హై స్కూల్ సంబంధించిన మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ మార్క్స్ మెమో అప్లోడ్ చేసేయండి. సో మీరు ఎన్ని క్వాలిఫికేషన్ యాడ్ చేస్తారో సో అన్ని క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సంబంధించిన ఇక్కడైతే కంపల్సరీ అయితే యాడ్ చేయాలి. సో వేరే మీకు హైయర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా ఇక్కడ మీకు సంబంధించిన అది మనకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే దొరుకుతుంది. అండ్ మీకు ఏవైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇక్కడ 1 బాక్స్ అయితే వస్తుంది. సో దాంట్లో మీరు సింగిల్ పీడిఎఫ్గా ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే ఐ డూ హెయిర్ బై డిక్లేర్ అయితే చేసేయండి డాక్యుమెంట్స్ అటాచ్డ్ అని. సో అప్లోడ్ ఇక్కడైతే అగ్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే మనకు ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ 100% అయితే చూపెట్టింది. సో ఇప్పుడు మనం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడైతే అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు మన యొక్క నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే సో ఇక్కడైతే మనకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రఫర్ అండ్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 8th జూలై అయితే ఇచ్చారు. సో ఇక్కడ అప్లై హెయిర్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ పోస్ట్ అనేది వస్తాయి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే పెడుతుంది. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇక్కడ సీనియర్ సెకండరీ ఇక్కడ స్కూల్ సర్టిఫికేట్ 10+2 ఎగ్జామినేషన్. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో ఎస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫిజికల్ స్టాండర్డ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఆల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ. సో ఇక్కడైతే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే బిలాంగ్ చేస్తే మీరు ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళైతే ఇచ్చేసేయండి.
ఒకవేళ మీరు అదర్ క్యాండిడేట్ ఓబీసీ వాళ్ళు ఉంటే ఇక్కడైతే అదర్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ మీరు ఇక్కడ గోరక్ గాని ఇక్కడ డోగ్రాస్ ఉంటాయి, ఇక్కడ మరాఠీస్ ఉంటాయి. ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అదర్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఓబీసీ అండర్ కేటగిరీ ఉంటే ఇక్కడ అదర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు హైట్ చెస్ట్ ఇక్కడ వెయిట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో మనకు ఇంటర్మీడియట్ అడిగారు కాబట్టి ఇక్కడైతే ఇంటర్మీడియట్ సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయండి. సో ఇంటర్కి సంబంధించిన మార్క్స్ మెమో వచ్చేసి సో ఇక్కడైతే మీ యొక్క ఇంటర్ మార్క్స్ మెమో అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ ఫోర్స్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీరు ఏ ఫోర్స్కి అయితే ఇద్దాం అనుకుంటున్నారో సో అదైతే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దేనికైతే ఇస్తారో అదైతే మీకు జాబ్ పాయింట్ అయితే అవుతుంది అనమాట. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్, తర్వాత ఇక్కడైతే ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత సిక్స్త్ ప్రిఫరెన్స్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫైనల్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఇక్కడైతే మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఎడిట్ అనేది అయిపోతుంది. సో మీరు పర్సన్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడైతే మీరు ఎడిట్ చేసుకొని అప్లై ఇక్కడ మళ్ళీ రీకనెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మీ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. మీరు ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క సెంటర్ అనేది. సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు ఈవెంట్స్ కానీ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఉంటాయి కదా, సో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ ఫీజు అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ అయితే చేసుకోండి. డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ పే నా ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా వచ్చేసిన తర్వాత అగ్రీ అండ్ పే మీద అయితే క్లిక్ చేసి మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ యొక్క డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు బ్యాంకింగ్ వ్యాలెట్ ద్వారా అయితే చేయాలనుకుంటే ఇక్కడైతే చేసుకోవచ్చు. సో మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డెస్బోర్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క అప్లికేషన్ హిస్టరీ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ అసిస్టెంట్, ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఇక్కడ మనకు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్కి సంబంధించిన ఇక్కడ యాక్షన్ మీద అయితే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు ప్రింట్ పోస్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు అప్లై చేసి పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన ఏఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.